గుణపాఠం సామెతను ఇక్కడ ప్రస్తావించాల్సిందే. అత్త కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్న చందంగా వైసీపీ పరిస్థితి ఉంది. పార్టీ అధినేత సొంత జిల్లాలో జరిగిన 2 జెడ్పీ ఉప ఎన్నికల్లో ఓటమి ఒక ఎత్తైతే, అందులోనూ వైఎస్ కుటుంబానికి కంచుకొండ లాంటి పులివెందుల జెడ్పీ స్థానంలో ఓటమి పాలు కావడం వైసీపీ క్యాడర్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఈ ఎన్నికల ఫలితం తేడా కొడుతుందన్న అనుమానం ఎన్నికల వేళలో వినిపించట వైఎస్ మ్యాజిక్ పనిచేస్తుందని అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివర్లో ఏదోలా బయటపడతామన్నట్లుగా ఉన్నారు. అయితే మారిన రాజకీయం అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్న విషయం వెలువడి ఫలితాలు చూసినప్పుడు అర్థమయ్యే పరిస్థితి. ఇదంతా ఒకెత్తైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో పాటు పార్టీ ఎమ్మెల్యేల బలం 11కు తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన 11 చేజింగ్ తాజా ఉప ఎన్నికల ఫలితాల వెళ్లిడలోనూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ 2024 వచ్చేసరికి 151లోని మధ్యలో ఉన్న 5 అంకె మిస్ అయి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం తెలిసిందే. అప్పటి నుంచి 11 అంకె ప్రతి సందర్భంలోనూ వెంటాడడం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన ఫలితాలను చూసినప్పుడు 11 జగన్ ను విడిచిపెట్టలేదన్న విషయం అర్థమవుతోంది. తాజాగా జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు 11 మాత్రం కావడం గమనార్హం. పులివెందుల స్థానంలో నోటాకు 11 ఓట్లు పడ్డం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల నేపథ్యంలో బుధవారం తాడేపల్లి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా భేటీని సరిగ్గా 11 గంటలకు స్టార్ట్ చేయడం, ఫలితాలు ప్రతికూలంగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఏమైనా జగన్ను అదే పనిగా వెంటాడుతున్న 11 మరెంతకాలం వేటాడుతుందో చూడాలి.